భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని పోలీసులు ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా అతను మోటార్ సైకిళ్ల దొంగ అని తెలిసింది. గతంలో మోటార్ సైకిల్ చోరీ కేసులో 2 సార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాడని, ఆ తర్వాత కూడా జల్సాలకు అలవాటు పడి మళ్లీ బైకుల దొంగతనం మొదలు పెట్టారని, 8 బైకులు దొంగతనం చేసి వాటిలో ఈరోజు ఒక బైక్ అమ్మడానికి అశ్వారావుపేట సైడ్ తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో ఈ నేరస్తుడిపై 61 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎనిమిదిన్నర గంటలకు మన అశ్వారావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పీషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలర్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషన్, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్, హోండా యూనికాను అశ్వారావుపేట, హోండా షైన్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. ఇతని పూర్వపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూడ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వారావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, నరసాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్లో 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, తడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటి వరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని, అదేవిధంగా మా నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ, ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని, వెరీ గుడ్ జాబ్. 8 బండ్లు రికవరీ చేయడం జరిగింది. 8 బండ్లను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు ఆధారపరచడం జరిగింది. ఇంకేమైనా నోటీసులు ఉన్నాయి సార్? ఇతని అయితే 8 బండ్లు ఉన్నాయి. ఇంకా